ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మరొక దినం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి నాయన ఇదిగో నీ సన్నిధిలో చేరే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మరి వింటున్న వారికి మరి నాయన సత్యవాక్యమును సరిగా వివరించి విశదీకరించి చెప్పే ఆత్మజ్ఞానాన్ని నాకు కూడా దయచేయండి. కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ నీ వాక్యపు వెలుగులో నడిపించండి, నీ ఆత్మచేత ముద్రించండి. గ్రహించుకునే హృదయాన్ని, హత్తుకునే మనసును మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా రాఫా అనే మాటను మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా రాఫా అంటే యెహోవా స్వస్థపరచును, బాగు చేయను అని అర్థం. ఇది ఎబ్రీ పదముల యొక్క కలయిక. యెహోవా అనగా వేరే, రాఫా అంటే వేరే. యెహోవా అంటే ఉన్నవాడు, తాను మాత్రమే ఉన్నవాడనని చెప్పుకున్నటువంటి యెహోవా నిర్గమకాండంలో మోషేకి చెప్పాడు. మరి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఆయన అన్నప్పుడు ఆయన యెహోవా, యెహోవా అంటే ఉన్నవాడను అనువాడని అన్నాడు అక్కడ. కనుక యెహోవా అనేది ఉన్నవాడు అంటే దేనిలో ఉన్నాడు? ప్రతి విషయంలోనూ ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు, ప్రతి పరిస్థితిలోనూ ఉన్నాడు. ఎప్పటి నుంచో ఈ సృష్టి ఏర్పరచక ముందు నుంచే ఆయన ఉన్నవాడు. ఉన్నవాడైన ఆ ఉన్నవాడు మరి ఇక్కడ చెప్పిన మాట, మొదటి మాట ఉన్నవాడనైనా నేను అని చెప్తున్నాడు. ఆయన నేను రాఫా అంటే హెబ్రూ పదములో స్వస్థపరచుట, చికిత్స చేయుట, పునరుద్ధరించుట అని అర్థాన్ని ఇస్తుంది. కనుక ఈ రెండు మాటలు కలిపినట్లయితే యెహోవా రాఫా అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇది నిర్గమకాండంలో ఈ సందర్భాన్ని మరి బైబిల్లో విశదీకరింపబడ్డది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి మరి బానిసత్వాన్ని నుంచి బయటికి బయలుదేరారు. కానాను ప్రయాణంలో ఎర్ర సముద్రం దారికి అడ్డంగా వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేసి ఆరిన నేలను ఆ సముద్రంలో వారిని నడిపించి మరి వారిని వెంబడించినటువంటి ఐగుప్తీయులను ముంచివేసి ఇంకా వాళ్ళు కనపడకోకుండా చేశాడు. ఆ ప్రయాణంలో వారికి రాత్రి వెలుగు స్తంభంగాను, పగలు మేఘస్తంభంగాను దేవుడు వెంబడించి వారితో ఉంటూ ఉన్నవాడుగా నడిపించుకుంటూ వస్తున్నప్పుడు వారి ప్రయాణం సాగుతూ వస్తుంది. ఎన్నో ఇక్కట్లు, తిండి కొరత, నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీలు సాగిపోతూనే ఉన్నారు. అనేక సార్లు దేవుణ్ణి విసిగించారు. వారికి వచ్చిన కష్టం, లోట్లు, ఇబ్బందుల్లో అటు మోషేను కూడా అనేక సార్లు మోషే మీద సనుగుకున్నారు వీళ్ళు. అలాగే మరి ఇశ్రాయేలీలు మరి వారు సూరు అరణ్యంలో ప్రవేశించారు. అక్కడ నీళ్లు తాగటానికి దొరకలేదు. అక్కడ నీళ్లు కోసం వాళ్ళు ఇంకా ముందుకెళ్ళేటప్పటికి మారాను ప్రాంతానికి వచ్చారు. మారా అనగా చేదు అని అర్థం. అక్కడ నీళ్లు చూస్తే చాలా చేదుగా ఉన్నాయి. ఆ చేదైన నీళ్లు వాళ్ళు తాగటానికి ఇష్టపడలేదు. వెంటనే మోషే దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, మాకు నీళ్లు కూడా లేకుండా చేసినావు, ఎట్లా మా పిల్లలు ఎలా బ్రతకాలి, మేము ఎలా బ్రతకాలి, నీళ్లు లేకుండా మేము చచ్చిపోవాలా, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుతావా అని మరి మోషే మీద సనుక్కున్నప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మరి ఒక చెట్టును ఆయనకి చూపించాడు మోషేకు. ఆ చెట్టును విరిచి దాని కొమ్మను తీసుకొచ్చి ఆ నీటిలో వేసిన వెంటనే
ఆ చేదైనటువంటి నీరు మధురంగా మారిపోయింది, సంతృప్తిగా వారు తాగారు. ఆ మాట నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఒక నిబంధన పెట్టాడు. ఈ మాట ఇక్కడ ఏమిటంటే ఒక నిబంధన పెట్టాడు. ఆయన ఏమి నిబంధన పెట్టాడంటే, మీరు ఇంతవరకు దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని పట్ల అశ్రద్ధ చూపుతూ మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ప్రతి లోటు కష్టంలో మరి ప్రతి విషయంలోనూ నన్ను శోధిస్తున్నారు, నా సేవకుడైనటువంటి మోసేను శోధిస్తున్నారు. కనుక మీరు జాగ్రత్తగా వినండి. నేను ఒక నిబంధన చెప్తున్నాను. ఈ రోజున మీరు చేదైన నీళ్లు మధురమైనటువంటి నీరుగా మార్చి మీరు తాగిస్తున్నాను నేను. కనుక మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ అంటాడు, అప్పుడు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, దేవుడు ఒక మంచి కండిషన్ పెట్టాడు ఇక్కడ. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. చాలా మంది కూడా వినుటలో శ్రద్ధ వహించరు. దేవుని మాటలు వింటేనే మాత్రమే అది నీ హృదయంలోనికి వెళ్తుంది. చాలా మంది వాక్యం వినేటప్పుడు అలక్ష్యం చేస్తారు, శ్రద్ధగా వినలేరు కాబట్టి వాక్యం వాళ్ళలోనికి వెళ్ళదు. వాక్యం లేకపోతే వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు బాగుపడవు. కనుక అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటం అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది ఏంటంటే అలక్ష్యముగా వింటారు. దేవుని వాక్యాన్ని అలక్ష్యంగా విని, అశ్రద్ధగా విని, విన్నది మర్చిపోయి వాళ్ళ జీవితాల్లో మోసపోతూ ఉంటారు. ఎంతో దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు పొందవలసిన క్రైస్తవ జీవితంలో దేవుని ప్రజలుగా వాళ్ళు ఇశ్రాయేలీలు ఆనాడు అనుభవించిన కష్టాలు, ఎంతో మంది రాజుల చేతికి బానిసత్వంగా వెళ్ళి మరి ఎన్నో శ్రమలు, దండయాత్రలు, ఎంతో మందిని పోగొట్టుకుని సమస్తాన్ని పోగొట్టుకోవడానికి కారణం మరి దేవుని మాటను శ్రద్ధగా విననందుకే. ఈ రోజున క్రైస్తవులైన మనము కూడా దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని వాక్యాన్ని వింటాం. కానీ మరి శ్రద్ధగా మాత్రం వినకపోతాం. ఆ శ్రద్ధగా వినకపోవటం వల్లే మన జీవితాలు, మన బ్రతుకులు మరి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ రోజున ఈ పరిస్థితికి కారణం ఏమిటి క్రైస్తవ్యానికి అంటే, దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపకపోవటమే. రెండవది ఏంటంటే, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అంటాడు. రెండవది ఏంటంటే, దేవుని దృష్టి భూమి మీద అంతటి మీద ఉంది. ఈ సృష్టి అంతటి మీద దేవుని దృష్టి ఉంది. మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూపు లేని ప్రదేశం లేదు. ఆయన ప్రతి వారిని చూస్తాడు. 129వ కీర్తనలో అంటాడు, ఆయన మంచి వారిని, చెడ్డవారిని చూస్తూ ఉంటాడు ఆయన. కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన తప్పించుకుని నీ జీవితాన్ని, నా జీవితాన్ని ముందుకు వెళ్ళలేవు. కనుక మరి ఆయన దృష్టికి మాత్రం నువ్వు చేయవలసింది ఏంటంటే న్యాయముగా జీవించాలి. న్యాయం అనేది ఈ లోకంలో చదివితే వచ్చేదో, జ్ఞానం ద్వారా వచ్చేదే కాదు. ఎప్పుడైతే క్రీస్తు మాటలు నువ్వు నీ మనసులో చేర్చుకుంటావో అప్పుడు దేవుడు నీకు న్యాయవంతుడిగా తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆ న్యాయాధిపతి అయిన దేవుడు నీకు న్యాయమైనటువంటి ప్రవర్తన నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. న్యాయమైన పని ఒక్కటే ఈ లోకంలో, దేవుణ్ణి ఆశ్రయించటమే, దేవుణ్ణి వెతకటమే, దేవుని యందు జీవించటమే, దేవుని కృపకు పాత్రులు అవటమే, దేవుని దృష్టికి విరోధులు కాకుండా బ్రతకటమే న్యాయం. అటువంటిది చేసి
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞ, ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన అన్నిటినీ ఆనాడు మోషే ద్వారా రాయబడినటువంటి కట్టడలా ఉన్నది. మరి యేసు ప్రభు ద్వారా ఇచ్చిన మాటలైనప్పుడు అయినప్పటికీ వాటిని అనుసరించి నడవాలి. నీ జీవితం సాగుతుందంటే వాక్యానుసారమైన జీవితం ఉండాలి. చాలా మంది వాక్యానుగా జీవించలేరు. భక్తి పెద్దదే, భక్తి ఉన్నదంటారు, ప్రార్థనా పరులమంటారు, మేము భక్తి పరులమంటారు, మేము క్రైస్తవులమంటారు, మేము పరిశుద్ధులమంటారు. కానీ మరి వాక్యానుసారం జీవితం ఉన్నప్పుడే నీ క్రైస్తవ్యాన్ని నువ్వు నిరూపించుకోగలవు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మూడో మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలకు విధేయులై అంటే లోబడాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి నడుచుకొని ఎడలా నడవాలి. ప్రవర్తన నీ ప్రవర్తన అంతటిలోనూ దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలి. నీ ప్రవర్తనను చూసి దేవుడు కానీ, ఈ లోకంలో ఉన్న వాళ్ళు కానీ, వీరు దేవుని ప్రజలని, దేవుని బిడ్డలని, క్రైస్తవులని వాళ్ళు చెప్పుకునేటట్టు నీ పరిస్థితి, నీ నడవడిక, నీ ప్రవర్తన ఉండాలంటున్నాడు. నేను ఐగుప్తులో కలుగజేసిన రోగముల్లో ఏది, ఎన్ని రోగాలు ఐగుప్తులో ఇచ్చాడు. ఐగుప్తులకి మరి భయంకరమైనటువంటి రోగాలు కలగజేశాడు, భయంకరమైనటువంటి పరిస్థితులు కలగజేశాడు. మరి అక్కడ ఉండగా వాళ్ళు మరి ఎంతో మరి శోధింపబడ్డారు, దేవుని ద్వారా పరిశోధింపబడ్డారు దేవుని మహిమార్థం. కనుక అక్కడ వచ్చినటువంటి రోగాల్లో ఏదీను, కలుగజేసిన రోగముల్లో ఏదీను మీకు రానివ్వను. కనుక ఆయన ఏది మీకు రానివ్వడు. రోగాల గురించి బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, కృషించిపోతున్నావా, ఏ విధము చేత అయినా నువ్వు భీతితో, భయముతో మరి బ్రతుకుతున్నావా? ఆయన అంటున్న మాట ఒక్కటే. కనుక ఐగుప్తులో వచ్చిన రోగాలు చాలా భయంకరం. అటువంటి భయంకర రోగాల్లో ఏది కూడా నీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. కనుక నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ మాటనే ఏమంటారంటే యెహోవా రాఫా అంటారు, యెహోవా స్వస్థపరచును అంటారు. కనుక నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. తరువాత వారు ఎలీమునకు నడిచారు. అక్కడ ఎలీంలో కూడా సమృద్ధికరమైనటువంటి పండ్లు, తిండి కలగజేశాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవునికి భయపడి జీవిస్తావో, దేవుని వాక్యానుసారమైన జీవితం నీకు యెహోవా దృష్టికి నీతిమంతునిగా, యథార్థవంతునిగా, న్యాయవంతుడిగా నువ్వు ఉండగలిగినట్లయితే, ఆయన వాక్యానుసారమైన జీవితం నీకు ఇచ్చినట్లయితే, 20 ఏళ్ళు చూసుకున్నట్లయితే అక్కడే 15-20 ఏళ్ళు ఏలిమునకు వచ్చిరి 12 నీటి బుగ్గలను, సమృద్ధికరమైనటువంటి అంజూర పండ్లు తిన్నారండి. ఈత చెట్లు అంటే మన ఈ భారతదేశంలో ఉన్న ఈత చెట్లు కాదు. ఈత చెట్లకి ఖర్జూర చెట్లకి రెండు ఒకటే మాటని బైబిల్లో ఉచ్చరింపబడ్డది. కనుక వారు శ్రేష్టమైనటువంటి ఖర్జూరపు పండ్లు ఉన్నాయి అక్కడ, ఖర్జూరపు పండ్లు తిన్నారు. అంతేకాకుండా నీటి బుగ్గల దగ్గర నీళ్లు తాగారు వాళ్ళు, నీటి ఊటలు తాగారు వాళ్ళు. వీళ్ళారా, నీవు నేను అనుసరించవలసింది దేవుడు నిన్ను ఆరోగ్య విషయంలో కానీ, నిన్ను బాగు చేసే విషయంలో కానీ, నీకున్న శ్రమలు కానీ, నీకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, నీకున్న సమస్యలు కానీ, నీకున్నటువంటి దీన పరిస్థితి నుంచి మెరుగైన జీవితం కావటానికి కానీ నువ్వు చేయవలసింది ఒక్కటి. దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ఉన్నప్పుడు నువ్వు దేని గురించి చింతించవసరం లేదు. మారాలాంటి నీటిని మధురముగా మార్చిన దేవుడు, వట్టి నీటిని యేసు ప్రభు వారు ద్రాక్షరసంగా మార్చాడు. కానీ ఇంత అద్భుతాలు చేయటానికి కారణం ఏంటంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడు వాళ్ళు ఎలీముకి వెళ్ళి వాళ్ళు అంజూరపు పండ్లు తిన్నారు, ఖర్జూరపు పండ్లు తిన్నారు, మళ్ళీ అక్కడ మధురమైనటువంటి నీళ్లు తాగారు.
ఈ మాటను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, స్వస్థతకరుడైన యెహోవాను నేనే అని ఆయన చెప్పాడు. ఆయన తప్పితే ఈ భూమి మీద స్వస్థతకరుడు లేడు. అది మాట ద్వారానా, మందు ద్వారానా, ఈ లోకంలో తయారైనటువంటి ప్రతి సృష్టి నుంచి తీయబడిందంతా కూడా, సృష్టి నుంచి ఏది తీయబడ్డాదో అదంతా దేవుని మాట ద్వారా ఏర్పడినటువంటి మందు మాత్రమే. మందు కూడా మానవుడు తయారు చేసింది కాదు. సృష్టించిన సృష్టిలో నుంచి చెట్ల యొక్కయు మరి ఆ యొక్క గింజల యొక్కయు పదార్థాల వల్ల తయారు చేసిందే గాని దేవుని మాట లేకుండా సృష్టి లేదు, సృష్టిలో లేకుండా మందు లేదు. కనుక నువ్వు మాట, మంద ఏది దేని ద్వారా నువ్వు ఆయన మహిమ పొందాలో, నీకున్న బలహీనత పోగొట్టాలో, కనుక ఆయనే స్వస్థతకరుడని నమ్మాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే మంచి మందు ఇచ్చాడంటే తగ్గిపోయిందని అనుకుంటున్నావు. ఆయన ఇచ్చిన మందు ఎక్కడిది? ఆయన ఇచ్చిన మందు మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో నుంచి తీర్చింది. అందుకే ఆయన అంటున్నాడు, నేను స్వస్థతకరుడైన యెహోవాను నేనే అని అన్నాడు. కనుక ప్రియులారా, మనం ఈ మాట నమ్మాలి. కేవలం శరీర సంబంధమైన స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయ స్వస్థత కూడా ఆయన ఇచ్చాడు. నీ ఆత్మానుసారంగా నువ్వు పాపం చేసి శాపంలో బ్రతుకుతూ మరి ఇబ్బందుల్లో, శ్రమల్లో, మరి అసహించుకునే జీవితంలో జీవిస్తున్న నీకు దేవుడు ఆత్మీయమైనటువంటి స్వస్థత కూడా ఇవ్వగలడు. నిన్ను ఆత్మీయంగా నీ పాపాలని క్షమించి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నీ పాపాలన్నిటిని తీసివేసి నిన్ను ఒక పవిత్రుడిగా చేయగల స్వస్థత ఆయన చేయగలడని చెప్తున్నాడు. ఈ రోజున నీ మనస్సు కుదిరలేదా, నీ మనస్సు సరిలేదా, మానసిక స్వస్థత ఇవ్వగలడు ఆయన. నీ మనసులో అనేకమైన ఆలోచనలు ఉండొచ్చు, అనేకమైన విస్తారమైన ఆలోచనలతో బలహీనమైపోవచ్చు, అనేక పరిస్థితుల ద్వారా నువ్వు కృంగిపోవచ్చు, అనేక ఆలోచనల ద్వారా నువ్వు ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, దిక్కులేని పరిస్థితుల్లో. కానీ అటువంటి సమయంలో కూడా ఆయన మానసికంగా కూడా స్వస్థపరుస్తాడు. ఆయన శారీరకంగా స్వస్థపరుస్తాడు, ఆత్మీయంగా స్వస్థపరుస్తాడు, మానసికంగా కూడా స్వస్థపరుస్తాడు. అటువంటి స్వస్థత, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటాడు. అప్పుడు ఆయన స్వస్థత నీ జీవితానికి ఒక సమాధానంగా ఉంటుంది, నీ బ్రతుకుకు ఒక సమాధానాన్ని ఇస్తుంది. నువ్వు దేనిలో అయితే, కానీ నీలో ఉన్నటువంటి ప్రతి సంబంధమైన జీవితంలో ప్రతి సంబంధమైన లోటు కానీ, గాయాలు కానీ, అనారోగ్యతలు కానీ, బాధలు కానీ స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఈ రోజున చెప్తున్నాడు ఆయన. నువ్వు విశ్వసించు, నమ్ము. నమ్మిన వాడు అయితే ఆయన ఆజ్ఞలను అనుసరించినాడు, నమ్మిన వాడు అయితే ఆయన మాటను శ్రద్ధగా విను, నమ్మిన వాడు అయితే నీవు ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించు. అప్పుడు ఆయన స్వస్థకరుడైనటువంటి యెహోవాగా, స్వస్థతాకరుడైన యెహోవాను నేనే అంటున్నాడు. ఆయనే కలిగి ఉన్నాడు స్వస్థత. ఆయన వల్ల మాత్రమే మనకు కలుగుతుంది. ఆ మాటను మరి యెహోవా రాఫా అనే మాటను మరి ఒక్క శరీర సంబంధమైనగా తీసుకోకూడదు. అక్కడ వాళ్ళు తాగుతున్నటువంటి నీరు స్వస్థత లేదు, అది చేదైనది అని అంటే విషము అని అర్థం, హాని చేసేది అని అర్థం, బ్రతుకును నాశనం చేసేది అని అర్థం. అంతేగాని చేదంటే చేదుగానే చూడవలసిన అవసరత లేదు. కనుక ప్రియులారా, నీ జీవితానికి ఏది చేదు ఉంది, ఏది నీ జీవితంలో చేదుగా నీ జీవితంలో మరి నిన్ను వేధిస్తుంది, ఆ చేదు పరిస్థితుల నుండి స్వస్థపరచగల యెహోవా ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చేదు పరిస్థితిని తీసివేసి నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఒక మాధుర్యంగా మార్చగలడు. దానికి ఆయన ఇచ్చిన నిబంధన పాటించినప్పుడు తప్పకోకుండా అవుతాడు. కనుక తన ప్రజలు చూసి ప్రేమను, కనికరమును, దయను వారి జీవితంలో కష్టాల్లో, వ్యాధుల్లో, మనసు గాయాల్లో, పరిస్థితుల్లో ఎప్పుడు ప్రతి దానిలోనూ రక్షిస్తాడే రక్షకుడు.
యెహోవా రక్షకుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా రక్షకుడే ఈ లోకానికి. కనుక ఆ రక్షకుడు సదాకాలం నీతో ఉండి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు కొన్ని మాటలు. యెషయా ప్రవక్త అన్నమాట 53:5 యెషయా 53:5 మన అతిక్రమములు, మనము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమము, అతిక్రమము అనగా వాక్యాన్ని మీరి జీవించటం, వాక్యాన్ని తప్పించుకుని జీవించటం, వాక్యాన్ని విడిచి నువ్వు బ్రతకటం అనేది ఆజ్ఞను అతిక్రమించుట. మీరి జీవిస్తున్నాను అంట, ఆజ్ఞను నీ జీవితంలో అనుసరించట్లేదు. ఆజ్ఞాతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన కల్వరి శిలువలో నలవగొట్టబడెను. నీకు సమాధానము కావాలని ఆయన శిక్ష కల్వరి శిలువలో అనుభవించాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. వీటన్నిటి నుంచి స్వస్థత అండి. నువ్వు ఈ 3 చదివినావు కదా, ఈ 3 గురించి కూడా నువ్వు చేసిన అతిక్రమం కానీ, నువ్వు చేసిన దోషాలు కానీ, నువ్వు చేసిన దౌర్జన్య జీవితం కానీ, నీ తిరుగుబాటు జీవితం కానీ, నీ యొక్క ఏ పాప జీవితాన్ని బట్టి కూడా ఆయన నీ కొరకు మాత్రమే, నీ సమాధానము కొరకే ఆ కల్వరి శిలువలో ఆయన బలయ్యాడు. ఆయన స్వస్థతాకరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు అనేక గాయాలు పొంది ఆ గాయాల నుంచి వచ్చిన రక్తములో నుంచి పుట్టిన వాడిగా జీవించాలి. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. నీ జీవితము నా జీవితము కూడా పరిశుద్ధముగా ఉండాలి. అది ఆయన చెప్పే మాట. అది స్వస్థతాకరమైన జీవితం. అప్పుడు యెహోవా రాఫా అని అనగలవు, యెహోవా స్వస్థకరుడు అని అనగలవు. అందుకే 103వ కీర్తనలో ఒక మాట అంటాడు, 2:3 నా ప్రాణమా యెహోవాను. ప్రాణమా అంటే శరీరం, ప్రాణం అంటే ప్రాణానికి అర్థం తెలుసు, రక్తము. రక్తం శరీరంలో ఉంది, శరీరాన్ని నడిపించేది, శరీరంలో మానవుని జీవం ఉంచేది రక్తం అంటే ప్రాణము అని అర్థం. ఆ రక్తం పోతే ప్రాణం పోతుంది. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించు, యెహోవాను సన్నతించు. అది ఆయన స్వస్థతాకరుడు. నీ దోషాలను ఏం చేస్తాడు? క్షమించువాడు. ఆయన స్వస్థతాకరుడు గనుక నీ దోషాలను ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. సంకటములు అంటే ఏంటంటే నిన్ను పట్టుకున్న బలహీనమైనటువంటి ఏమంటారంటే దురదృష్టము అంటారు ఇది లోకం. దాన్ని అనేకమైనవి అంటుకున్నాయి నీకు. ఈ లోకములో నువ్వు చేసిన పాపము దోషాలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు అనేకమైనవి అంటుకుంటాయి నీకు. అంటుకుని అనేకమైనటువంటి సంకటములు అనగా నిన్ను నాశనము చేసేవి, నిన్ను నాశనానికి నడిపించేవి, అవి దేవునికి విరుద్ధమైనవి. అనేకమైన సంకటాలు ఉన్నాయి నీలో. ఆ సంకటాలన్నీ కూడా ఆయనే కుదిర్చి నిన్ను స్వస్థపరుస్తాడు అని అర్థం. స్వస్థపరుస్తాడు అని అర్థం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏమిటంటే మరి యెహోవా రాఫా, అది నమ్మాలి, అది విశ్వసించాలి. విశ్వసించిన వాడైతే తప్పకుండా ఆయన ఇచ్చిన నిబంధన, ఆ నిర్గమకాండం 15:26లో ఉన్నటువంటి నిబంధనను నువ్వు తూచా తప్పకుండా పాటించినప్పుడు నిజంగా నీ పట్ల నా పట్ల ఆయన స్వస్థతాకరుడిగా ఉంటాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన స్వస్థత గల దేవుడు, స్వస్థపరిచేవాడు నేనే అని దేవుడు ఎలా చెప్పాడో యేసుక్రీస్తు కూడా
ఆయన దేవుడి పంపినటువంటి దేవుని కుమారుడైన దేవుడని నమ్మటానికి గానే ఆయన అనేక అద్భుతాలు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు, నేను రోగిని, నేను పాపిని. కుష్ఠు రోగం అనేది పాపానికి సూచన, పెద్ద రోగం అంటారు. కుష్ఠు రోగం అనేది పాపికి లక్షణాల్లో అదొకటి. కనుక వాళ్ళు బహిష్కరింపబడతారు. బహిష్కరింపబడిన వాళ్ళు ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా కుష్ఠు రోగుల్ని మరి పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ, గ్రామాల్లో కానీ రానివ్వరు. వాళ్ళని బహిష్కరిస్తారు. ఎందుకంటే అది పాపరోగం అని ఒక ముద్ర అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యా నా పాపాన్ని స్వస్థపరచగల దేవుడు నువ్వే, నాకున్న కుష్టిని తీర్చివేయగల దేవుడు నీవే, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడుగుతున్నాడు. 13 చూడండి. అంతటా యేసు శతాధిపతి వచ్చి, నా యొక్క దాసుడు అస్వస్థతతో ఉన్నాడయ్యా, వాడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు రా అంటే, వెళ్ళు నీ దాసు. దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడి, దేవుని కట్టడలు అనుసరించినప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యాలు. 14-15 చూడండి. అక్కడే ఎక్కడికి వెళ్ళాడు? పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది. జ్వరం పీడిత రోగం అండి. జ్వరము పీడిస్తుంది శరీరాన్ని నలిపేస్తుంది, శరీరాన్ని కృంగగొడుతుంది. దాన్ని పీడిత రోగం అంటారు. కృంగిపోయి మంచాల్లో ఉంది, ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు ముట్టగా విడిచి మటుమాయమైపోయింది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు తెలుసా? యెహోవా రాఫా, ఆయన స్వస్థపరచువాడు అని నిరూపించుకోవడానికే ఈ అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఈ స్వస్థతలు ఆయన చేస్తున్నాడు. కనుక మనం గమనించాలి. 9వ అధ్యాయంలో కూడా 15 నుంచి 17 వరకు చూడండి. 17 ఎక్కడమ్మా? 8వ అధ్యాయం 17 దెయ్యములను వెళ్ళగొట్టి. ఎలా వెళ్ళగొట్టాడు? దెయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు, అనేకమైన స్వస్థతలు చేశాడు. అపవిత్రాత్మ కలిగిన పీడింపబడతాడు వాడు మానసికంగాను శారీరకంగాను బలహీనుడైపోతాడు. అటువంటి దెయ్యము పట్టిన వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. ప్రతి వ్యసనము దెయ్యము నుండి వచ్చింది. ప్రతి వ్యసనము మానవునికి ఆ సాతాను కలగజేసిన ఆలోచనే. సాతాను నుండి వచ్చినది మాత్రమే వ్యసనాలు. కనుక మనిషి ఆలోచనలో వ్యసనాలు ఉండవు. ఎప్పుడైతే దేవుని అనుసరించి జీవిస్తాడో వాడు వ్యసనాలకు లోనవ్వడం. ఎప్పుడైతే మనిషి సాతానికి లోనవుతాడో, సాతాను ఆలోచన చెప్తే వాటి ప్రకారం జీవిస్తాడో, వాడు మరి వ్యసనాక్రాంతుడిగా మార్చబడతాడు. కనుక దెయ్యాలను కూడా యేసు ప్రభు వెళ్ళగొట్టి వాళ్ళని స్వస్థపరిచను అని ఉంటుంది. కనుక ప్రియులారా గమనిందాం మనం. అదే 9వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందాం. 9వ అధ్యాయం 2వ వచనం. పక్షవాయువు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాడిని ఒకడు మంచం మీద లేవలేకపోతే వాడు మంచానికి అంటుకుని ఉంటే యేసు ప్రభు వారు వాడిని తీసుకుని వచ్చారు మంచంతో సహా. అది కనుక పక్షవాయువు కూడా పాపాలను బట్టే వస్తుందని నిరూపణ అయింది. కనుక మనిషి పాపాలు చేసినప్పుడు కదలలేని స్థితే. పక్షవాయువు వచ్చినాడు కాళ్ళు చేతులు పనిచేయవు, వాడి శరీరం వాడికి అనుకూలించదు, వాడు మరి అలాగే పడుకున్నవాడిగా ఉండిపోతాడు, వాడు కదలలేడు వాడు. కనుక అది పాపానికి సూచనగా చూపిస్తుంది.
నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఎదుగుదల కానీ అభివృద్ధి కానీ నీలో సంతోషం కానీ సమాధానంగా ఉండదు. కనుక నీ పాపములు క్షమించబడినవి, లేగు నీ మంచం ఎత్తుకుని నడు అన్నాడు ఆయన. కనుక ప్రియులారా, మనం గమనిద్దాం, మన జీవితంలో యెహోవాను రాఫాగా నువ్వు ఎంచినట్లయితే, ఆయన స్వస్థతాకరుడైన నమ్మినట్లయితే నువ్వు చేయవలసిన కార్యము మొట్టమొదటిది ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. కనుక గమనించాలి, మనం గమనించాలి. అందుకే స్వస్థత అనేది దేవునిది. మరి మనుషులు ఈ రోజుని ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు చేశాడు అద్భుతాలు, ఆయన దేవుని కుమారుడని నమ్మటానికి. మరి ఆయన పంపినటువంటి అపోస్తులు చేశారు స్వస్థతలు. అవి స్వస్థత దేవుని పరిమితం, దేవుని మాటలోనే ఉంది. ఈ రోజున చాలా మంది యేసుక్రీస్తు నమ్మి ఆయన నామాను బాప్తిసం ఇవ్వాలని యేసు ప్రభు వారు అనేకమైనది యెహోవా రాఫా అనే మాటను నిరూపణ కోసమే యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు ఈ లోకంలో. కనుక అటువంటి చేసినటువంటి యేసుక్రీస్తు వారు మరి క్రీస్తు కృపను బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి మరి స్వస్థత దొరుకుతుంది. కానీ ఈ రోజున వాక్యాన్ని మరి స్వస్థతలుగా మరి మరి ఆప్యాయక స్వస్థత లేకుండా అనేక మంది ఈ రోజున స్వస్థత అని సభలు పెడుతున్నారు. ఒక మనిషి చేతిలో స్వస్థత లేదు. కనుక మరి ఎప్పుడైతే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్షకుడని విమోచించి ఆయన నామమున బాప్తిసం పొంది ఆయనను రక్షకుడని విశ్వసించిన వానికి మాత్రమే స్వస్థత దొరుకుతుంది. అదే మాటని మనం యెహోవా రాఫాలో చూస్తున్నాం. కనుక గమనించాలి, ఆయన స్వస్థతాకరుడు అయిన యెహోవా. నువ్వు స్వస్థత పొందాలి అన్న మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను, ఇక ఏ విషయంలో అయినా నువ్వు బాగుపడాలి అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే నువ్వు బాగుపడాలి అని అంటే యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయత అవ్వాలి, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. అప్పుడు ఆయన నీకు నాకు స్వస్థతాకరుడుగా ఉంటాడు. దేవుడు మన ఎన్నికల్లో ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం గాక. ఆమేన్.